పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నిర్మల్ జిల్లా కేంద్రంలో టీయూసీఐ నాయకులు నిరసన తెలిపారు. నిర్మల్లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పేద ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీయూసీఐ నాయకులు ప్రజలు వినియోగిస్తున్న పెట్రోల్ డీజిల్ ని పెట్టుబడులకు అప్పచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వచ్చిన తర్వాత అనేక సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేద ప్రజలపై అధిక భారం వేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరీ ముఖ్యంగా మొన్న హైదరాబాదు మోదీ సాబు బహిరంగ కచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టించి పోవడం జరిగింది. ఒక దేశ ప్రధాని వచ్చి ప్రజలందరూ పొదుపు చర్యలు పాటించాలని, అలాగే మీరు బంగారం కొనద్దు, పెట్రోల్ డీజిల్ తగ్గించుకోవాలా, తిండి తగ్గించుకోవాలని చెప్పడం చాలా అన్యాయమైనది, దుర్మార్గమైనది. ఇవాళ సంవత్సరం దాకా బంగారం కొనద్దని చెప్పి సంవత్సరం వరకు ప్రజల్ని మభ్యపట్టి ఇవాళ 1000 టన్నుల బంగారాన్ని పెట్టుబడిదారులకు ఇచ్చి అదే బంగారాన్ని అదాని అంబానీకి ఇచ్చి రేపు బ్లాక్ మార్కెట్ వేసి వాళ్ళను పెట్టుబడిదారులకు ఈ దేశాన్ని బంగారం అమ్మాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు వాడుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ప్రతిదీ కూడా పెట్టుబడిదారులకు అప్పయ్యపడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర జరుగుతున్నది. మోడీ సర్కార్